రామారెడ్డి గారు ఒక్క నిమిషం. రామారావు గారు చెప్పండి. రామారావు గారు హ్యాపీ న్యూ ఇయర్. సార్ థ్యాంక్ యూ అందరికి కూడా, మన ప్యానల్ మిత్రులందరికీ కూడా. రామారావు గారు, ఒకవైపు కేటీఆర్ సేఫ్ జోన్ లోనే పడ్డట్ట, అధికారులు బలైనట్ట. సో ప్రతిసారి ప్రతి ప్రభుత్వంలో మనం చాలా సందర్భాల్లో ఐఏఎస్లు జైల్లోకి పోయి సంవత్సరాల తరబడి బయటకు వచ్చిన వాళ్ళని కూడా చూసినాం. కొన్ని కుంభకోణాల్లో, కొన్ని స్కాముల్లో అధికారులు బలవుతూ ఉంటారు. సో ఈ కేసులో ఏం జరగబోతోంది అన్నది ఒకటి. పూర్తి బాధ్యత నాదే, నేను చేయమంటేనే అధికారులు చేశారు, అధికారుల బాధ్యత లేదు అన్నటువంటి మాట ఇప్పుడు మారిందా? అధికారులు బలవుతున్నారా అన్నది ఒకటి. ఈ కేసులో అసలు పసలేదు. ఏసీబీ కేసు ఏదైతే ఉందో ఈ సెక్షన్లు కూడా అసలు సంబంధం లేనటువంటి సెక్షన్లు. సో ఈడీ విచారణ ఏం జరగబోతోందన్నది చూడాలి. ఏసీబీకి సంబంధించి ఇప్పటికే హైకోర్టు ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది, కేటీఆర్ని ఇప్పుడు అరెస్ట్ చేయొద్దు. ఈరోజు కూడా రిజర్వ్లో పెట్టింది, మళ్ళీ తుది తీర్పు వచ్చేంత వరకు కూడా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఇంకోవైపు 7న విచారణ జరగబోతోంది. సో ఏం జరగబోతోంది ఎపిసోడ్లో, ఎట్లా ఉండబోతోంది? అరెస్టుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ 6 సార్లు ట్రై చేశారు, ఎక్కడా అవినీతి దొరకలేదు. సో దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారంటూ కేటీఆర్ వర్షన్. ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే ప్యానల్ మిత్రులకు, ఐన్యూస్ ప్రేక్షకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 25 సంవత్సరాలు. నేనేమంటున్నానంటే, కొంచెం ఇది దున్నపోతు ఏడిందంటే దూడని కట్టేమన్నట్టుంది. నేను వాళ్ళందరి చర్చలు నేను అబ్సెన్స్ ఇస్తలేను, కానీ వాళ్ళ చెప్పుల్లో నేను కాలు పెట్టాను. ఒక 4-5 నిమిషాలు టైం ఇవ్వండి, ఎందుకంటే ముగ్గురు రకరకాలుగా మాట్లాడేది దాని బాగుంది. కానీ నేను ఒక న్యాయవాదిగా, విశ్లేషకుడు పక్కన పెట్టాను, ఒక న్యాయవాదిగా నేను గత 20 రోజులుగా ఏ ప్రశ్నలు వేసినో ఆ ప్రశ్నలు, అంటే నేను గొప్ప అంటలేను, హైకోర్టు వేసింది నిన్న. 2 వేరు మాట్లాడాలి. ఈడీ కేసు తర్వాత వస్తాను. ఈడీ కేసు 7వ తారీఖు పోవాలి. ఇప్పుడు ఉన్న హైకోర్టులో ఉన్న కేసు దగ్గరికి వస్తాను. హైకోర్టులో కేసు వేయక ముందు అసలు కేసు ఏమిటి చూద్దాం. అసలు ఎందుకు వచ్చింది, గవర్నర్ పర్మిషన్ ఎందుకు వచ్చింది? చాలా చర్చ జరిగింది. అసలు మిగతా బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసినప్పుడు గవర్నర్ ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి, అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు రాలేదు అంటే దీనికి వివరణ ఇవ్వాలి. చట్టం ఏం చెప్తుందంటే, ఇది అవినీతి నిరోధక శాఖ కేసు పెట్టింది 401 కింద. అవినీతి నిరోధక శాఖలో రూల్ ఏముందంటే, గతంలో ఇది చట్టం మొదలైనప్పటి నుంచి ఎప్పుడైనా అంటే పబ్లిక్ సర్వెంట్ పరిధిలోకి ఎవరు వస్తారో ఎవరు రారో లెక్క ఉన్నది. అందరు 4th క్లాస్ ఎంప్లాయీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వస్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో అయితే మంత్రులు వస్తారు, ప్లస్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు వస్తారు, ముఖ్యమంత్రి 11 మంత్రులు వస్తారు. మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు రారు దీని కిందికి, ప్రజాప్రతినిధులు అనే దాని కిందికి రారు. అంటే ప్రజాప్రతినిధి అంటే పబ్లిక్ సర్వెంట్ కిందికి రారు, ప్రజాప్రతినిధులే కాదు. అప్పుడు ఏమైందంటే 2018లో 17A అనే ఒక సెక్షన్ అమెండ్ చేసింది. ఏమనంటే, ఇదివరకు ఏముండే, అరెస్ట్ చేసేందుకు ఏముండకపోతుండే, కేసు పెడతానికి ఏమి ఉండకపోతుండే, ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మాత్రమే గవర్నమెంట్ పర్మిషన్ అంటే ఏంటి, 4th క్లాస్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ ఎవరైతే అంతకన్నా పెద్ద ఆఫీసరు, ఆఖరికి పెద్ద ఆఫీసర్ అయితే CS చీఫ్ సెక్రటరీతోని, అట్లాగా మంత్రులు ముఖ్యమంత్రులు అయితే అప్పుడు ఆటోమేటిక్ గా CS తో మన గవర్నర్ తో తీసుకోవాలి పర్మిషన్. ఇది వచ్చి దాని మీద మేము పెద్ద ఉద్యమం చేసినాం కూడా. ఇది తప్పు, ఎందుకంటే కేసు పెట్టడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలంటే కష్టము. ఏవైతే అందరు తప్పించుకోకపోతారు, ప్రభుత్వమే దొంగతనం చేసి ప్రభుత్వమే అనుమతిస్తుందా అని అన్నాం. అది కొనసాగుతుంది. దురదృష్టం ఏంటంటే 17A కింద అమెండ్ చేసింది. ఎవరినైనా కేసు పెట్టాలంటే ప్రజాప్రతినిధి పబ్లిక్ సర్వెంట్ కింద మీద కేసు పెట్టాలంటే అది కొనసాగుతుంది. దానికనే ఆనాడు మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే ఉంటే అరెస్ట్ చేస్తే ఏం కాదు. బండి సంజయ్ ఎంపీ అరెస్ట్ చేసిండ్రు, 3 రోజులు తిప్పిండ్రు, 3 చెల్ల నీళ్ళు తాగిచ్చిండ్రు, తీసుకుపోయి ఏం చేసిండ్రు, మళ్ళా స్పీకర్ కి చెప్పింది. అంతే, స్పీకర్ చెప్పాలి. ఎమ్మెల్యేని ఎంపీని అరెస్ట్ చేస్తే ఆయా చట్టసభ స్పీకర్లకు చెప్పాలి. ఇక్కడికి వచ్చింది పర్మిషన్ ఎందుకు తీసుకున్నారంటే, అందుకు పర్మిషన్ ఇచ్చింది కాదు గవర్నర్. అదే గవర్నర్ పర్మిషన్ ఇస్తే మొత్తం సాంక్షన్ అంటుండ్రు. కాదు, గవర్నర్ పర్మిషన్ ఏంటంటే ఈ చట్టం కింద పర్మిషన్ అవసరం ఉంది, ఇస్తారా ఇయ్యరా అన్నాడు. కేసు పూర్వాపరాలకు పోడు, కేవలం ఇది చట్టం ప్రకారం నేను పర్మిషన్ ఇవ్వాలా లేదా చేసుకోమన్నాడు, అయిపోయింది. దానికి కూడా చాలా టైం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మన వివరణ తెప్పించుకుని న్యాయవాదులను న్యాయమూర్తులను సంప్రదించు. ఇక రెండో చెప్తాను, ఈ కేసులో కేవలం మనకు ప్రొసీజర్ ఎక్కడ కూడా ₹1 మారలేదు. ఇక్కడ ఏమంటే ప్రొసీజర్ యాక్ట్ లో 3 ఉన్నాయి. ఒకటేమో ఆనాడు ఏదైతే అమౌంట్ కోసం అన్నారో 47 కోట్లు, 55 కాదు 47 కోట్లకు ఆ మనీ పోతే ఆదాయ పన్ను శాఖ నోటీస్ ఇచ్చింది, మిగతా 8 కోట్లు కట్టండి, మీరు ఫైన్ వేస్తున్నాం, RBI పర్మిషన్ లేకుండా ఈ డబ్బు అక్కడికి పోయిందని. ఆ 8 ఈ 47 కలిస్తే 55 కోట్లు అయింది. ఈ 55 కోట్లు అక్కడ చేరినట్టు వచ్చింది, ముట్టినట్టు వాళ్ళు రాసిండ్రు. ఎప్పుడు తెలిసింది మనకు రేవంత్ రెడ్డి గారికి అంటే, తన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఆయనే స్వయంగా, ఇప్పుడు ఫోటో ఉంది కదా కేటీఆర్ చూపెట్టిన ఫోటో, కాదని చెప్తున్నా అసెంబ్లీ సాక్షిగా ఇదే ముఖ్యమంత్రి ఏం చెప్పిండంటే, కలిసిన మాట వాస్తవమే, మేమే మాట్లాడుతున్నాం, 600 కోట్లు ఆయన మాకు మిగుతాయి అన్నాడు, 600 కోట్లు నువ్వునే చూసుకుందామని అబద్ధం చెప్పిండు కదా. అబద్ధం నిజమే అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు ఆయన. కానీ ఏమైంది, ఆయన కలిసినట్టు నిజమే కదా, మరి ఏడాది నుంచి ఎందుకు రాసిండు?
ఆయన ఎన్నికైన 4వ రోజు 5వ రోజు ముఖ్యమంత్రి గారిని అక్కడ ప్రతినిధి వచ్చి కలిసి అయ్యా మనం మాకు దీని వల్ల ఒక 600 కోట్లు మిగులుతాయి మనం చూసుకుందాం అన్నాడు, నాతోనే అన్నాడు అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఒకవేళ అన్నాడంటే నిజంగానే మరి తప్పు అయినట్టే కదా, మరి ఆ మాట ఎందుకు దాచిన ఇప్పటిదాకా ఒకటి వస్తుంది. రెండోది ఏంటంటే ప్రొసీజర్ దాచిపెట్టి 3 అంటున్నారు. ఒకటేమో ఈ 55 కోట్లు అటు ఎందుకు పోయినాయి, రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా. ఈడీ వచ్చింది అందుకే, ఇప్పుడు ఈడీ రమ్మని ఎప్పటి నుంచో అంటున్నాను, ఈడీ వస్తే అసలు సంగతి తెలుస్తుంది. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా పంపిండ్రు అనేది ఈడీ రామని. వాళ్ళు పెట్టింది ఎవరు? ఏసీబీ కింద. ఏసీబీలో స్పష్టంగా డబ్బులు చేతులు మారాలి, లేకపోతే మీరు అన్నట్టు ఏదైనా ఒక మార్గంగా పోయి మళ్ళీ తిరిగి వాళ్ళకే రావాలి, అప్పుడు మాత్రమే మారుతుంది. అందుకని చంద్రబాబు నాయుడు మీద శ్రీకాంత్ గారు కేసు ఏమైందంటే ఆ మొత్తం అకౌంట్ తిరిగి సూట్ కేసు కంపెనీ నుంచి మళ్ళీ వారికి సంబంధించిన అకౌంట్ లోకి వచ్చినాయి డబ్బులు, ఇండియాలో తిరిగినాయి. ఇవి అట్లాగా బయటకు పోయి మళ్ళీ ఎక్కడికి వచ్చినాయంటే ఆర్బీఐ మన పర్మిషన్ ఇస్తుంది కదా, ఇవ్వలే. కనుక సమస్య లేదు ఇక్కడ, డబ్బులు చాలా ఎక్కడ కాలేదు. కనుక ఇందులో ఆ మొదటిది నేరం కాదు. రెండోది చెప్తా, 10 కోట్ల కంటే ఎక్కువ అంటే హెచ్ఎండిఏ అనుమతి లేదు అంటున్నారు. ఎవరు తీసుకోవాలి మరి? అంటే ప్రతి విధాన నిర్ణయం హైకోర్టు అదే అడిగింది, మొదటి నుంచి బతుకుంటున్నా. హైకోర్టు ఏమడిగిందంటే ప్రతి విధాన నిర్ణయం తీసుకునే క్రమంలో ప్రతిసారి కేబినెట్ మీటింగ్ పెడతారా, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నానికి కొనసాగింపు ఉంటుంది కానీ కేబినెట్ మీటింగ్ ప్రతిసారి పెట్టరు. రెండోది, ప్రభుత్వం అంటే ఎవరు? ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్ పర్మిషన్ ఇచ్చిండు. ఇంకోటి మీరు గమనించాలి, ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా వీళ్ళకి చెక్ పవర్ లేదు. చెక్ పవర్ మీద సంతకం పెట్టి అధికారులు మాత్రమే, ఒక్క సర్పంచ్ కే ఉంటది. అది కూడా ఇప్పుడు మారింది, సర్పంచ్ కూడా డైరెక్ట్ ఇస్తలేరు, ఇప్పుడు పంచాయత్ సెక్రటరీకి ఇచ్చిండ్రు. కనుక గతంలో సర్పంచులు, దళిత సర్పంచులు వీళ్ళందరూ జైలు పోయేవాళ్ళు, ఎందుకంటే ఈ తప్పు ఒప్పు అధికారి చెప్తే సంతకం పెట్టేవాళ్ళు జైలు పోయేవాళ్ళు. ఇప్పుడు లేదు అది. ఏమైనా తప్పు జరిగితే మీటింగ్ పెట్టకపోయినా అధికారులదే బాధ్యత. ఇప్పుడు సర్పంచులు మంచి స్వేచ్ఛ వచ్చింది. ఇక్కడ ఏంటంటే రాష్ట్రపతికి లేని అధికారం సర్పంచ్కి ఉంది కానీ మంత్రికి లేదు. ఈ మంత్రి సంతకం పెట్టలే కదా చెక్ మీద. అవును, ఆయన స్వయంగా చెప్పిండు, ఈమని చెప్పిండు, ఇప్పుడు కూడా అన్నాడు ఈమని చెప్పింది ఆయనే. కానీ అవకతవకలు నాకు బాధ్యత లేదంటున్నాడు. ఎవరు చూడాలి? అరవింద్ కుమార్ చూడాలి. అక్కడ ఎవరంటే అరవింద్ కుమార్ గారు ఒకవేళ తప్పే చేసి ఉంటే ఫస్ట్ జైలు పోవాల్సి అరవింద్ కుమార్ గారు. ఒకవేళ ఇప్పుడు రద్దు కోసం ఏదైతే కేసు పెట్టిండు కదా ఇప్పుడు ఎవరు దానకిషోర్, ఇందులో తప్పు జరిగితే దానకిషోర్ జైలు పోతాడు. మీరు చూడండి, రాజశేఖర రెడ్డి కేసులో ఎవరైనా రాజకీయ నాయకుడు జైలు పోయిందా? జగన్ వేరు, జగన్ ప్రోగ్రామ్ ఉన్నది. అక్కడ మీకు చెప్తారు సార్. ఇప్పుడు ఏమైందంటే ఇందులో ఎవరైతే ఈమె చెప్తారు సార్, ఈమంటే సార్ ఇక ప్రొసీజర్ ఒప్పుకోదు, 10 కోట్ల కన్నా మార్చాలంటే మీరు ఆదేశించిన నేను చెయ్యలేని డిసెంట్ నోట్ రాయాలి. ఏదో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ దానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు రాయాలి కదా. రాయకపోతే ఎవరు తప్పు అవుతుంది? అరవింద్ కుమార్ అధికారం పెట్టిన. మూడోది, నేను మూడోది చెప్తున్నా, ఈ 2 జరిగినాయి అనుకుంటే ఎలక్షన్ కోడ్ లో ఉన్నప్పుడు. రామారావు గారు, ఈ పాయింట్ నుంచి కంటిన్యూ చేస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.